సంవత్సరం 2025లో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలను మీరు చూచే సంవత్సరం. ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ కార్యాలు మీరు అక్కడక్కడ ఆ ఛాయని మీరు అనుభవించారేమో, కానీ ఈ 2025లో పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణమైన క్రియలను సేవకునిగా మీ యొక్క సేవలో, మీ పరిచర్యలో, మీ వ్యక్తిగత జీవితంలో తూచా తప్పకుండా మీరు అనుభవించబోతున్నారు. మీ యొక్క సేవలో పరిశుద్ధాత్మ క్రియలు విజృంభించబోతున్నాయి. నమ్ముతున్న వారు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈ సంవత్సరం దహించగ్నికి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే మీ విడుదల సమీపించి ఉంది. ఈ విడుదల ఎలా రాబోతుందో తెలుసా? ఈ విడుదల ఎలా సమీపించిందో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని గాలి ప్రతి సేవకుని యొక్క జీవితంలో వీచుకోబోతుంది. పరిశుద్ధాత్మ దేవుని గాలి రాగా మీ యొక్క సేవలో పరిశుద్ధాత్మ దేవుని క్రియలు ప్రారంభించబడగా మీ సేవ విస్తరించబోతుంది. మీ సేవలో విడుదలను మీరు చూడబోతున్నారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసుల జీవితంలో ఒక రకంగా పని చేస్తాడు, సేవకుల జీవితంలో ఒక రకంగా పని చేస్తాడు. విశ్వసించుచున్న వారి కడుపులో నుండి జీవ జల నదులు ప్రవహించును. ఇది విశ్వసిస్తున్న వారు ఎవరైనా సరే వారి కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించును. కానీ సేవకుడు జీవితానికి వచ్చేసరికి పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పెసిఫిక్గా కొన్ని కార్యాలని పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏమి చేయబోతున్నాడో ఈ సంవత్సరం మీ ముందు నేను కొన్ని విషయాల నుంచి చాలా ఆశపడుతున్నాను. హల్లెలూయా. మొట్టమొదటిగా చూడండి, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 43వ వచనం. ఇప్పుడు ప్రతివానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. హల్లెలూయా. అందరు చెప్పండి. మహత్కార్యములు, సూచక్రియలు అపోస్తుల ద్వారా జరిగాను. ఈరోజు నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరి పరిచర్యల్లో అపోస్తుల పరిచర్య ప్రారంభం కాబోతుంది. మీరందరూ అపోస్తులుగా పరిశుద్ధాత్మ శక్తితో నిండుకొని అపోస్తులుగా మీ ప్రాంతంలో, మీ పట్టణాల్లో మీరు నిలవబడబోతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మీ లోపల ఆయన శక్తితో మిమ్మల్ని నింపుట ద్వారా మీ ద్వారా గొప్ప కార్యాలు, స్వస్థతలు, మహత్కార్యాలు, సూచక్రియలు ఈ 2025లో జరగబోతున్నాయి. సేవకులైన మిమ్మలను దేవుడు తన ఆత్మతో అభిషేకించి మీ ద్వారా మహత్కార్యాలు, సూచక్రియలు 2025లో దేవుడు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ఈ అపోస్తుల పిలుపు ఎక్కడి నుంచి ప్రారంభమైందో తెలుసా అండి మీకు? పరిశుద్ధాత్ముని ద్వారా ప్రారంభమైన ఒక పిలుపు ఏదైనా ఉందంటే అది అపోస్తులు. ప్రవక్తలు ఉన్నారు, యాజకులు ఉన్నారు, బోధకులు ఉన్నారు, అప్పటి కాపరులు అందరూ ఉన్నారు. కానీ ఈ అపోస్తులు అనే పిలుపు మాత్రం పరిశుద్ధాత్ముడే ఇనిషియేట్ చేశాడు. హల్లెలూయా. చూడండి, అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 1వ వచనం. ఓ తెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తులకు చెప్పండి. యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఆజ్ఞను అందుకుని పనిచేయవారు ఎవరు చెప్పండి? అపోస్తులు. యేసు చేత పిలువబడి పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్న పిలుపు ఏదంటే అపోస్తులపు పిలుపు. ఈ యొక్క నూతన సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడు దహించగ్ని సహవాసంలో ఉన్న సేవకులందరినీ ఎలా వాడుకోబోతున్నాడంటే మీ ప్రాంతంలో అపోస్తులుగా దేవుడు మిమ్మల్ని నిలుపుకోబోతున్నాడు. థామస్ డాడీ గారి పిలుపు ఏంటంటే ఆయన అపోస్తులుడు. మీరు అపోస్తులుడితో కనెక్ట్ అయ్యారంటే మీ పైన కూడా ఎటువంటి పిలుపు ఉంది చెప్పండి? అపోస్తులపు పిలుపు మీ పైన ఆపరేట్ అవుతుంది. ఈ 2025లో అపోస్తులుగా మీరు మీ ప్రాంతాల్లో సంచరించబోతున్నారు. అపోస్తులపు పిలుపుని మీ పైన పట్టుకొని మీ ప్రాంతాల్లో మీరు అడుగు పెట్టబోతున్నారు.
మీ యొక్క పట్టణాల్లో అడుగు పెట్టబోతున్నారు, మీ గ్రామాల్లో అడుగు పెట్టబోతున్నారు. ఈ అపోస్తులు ఏం చేస్తారో తెలుసా? పరిశుద్ధాత్మతో నిండుకొని మహత్కార్యాలు చేస్తారు, స్వస్థతలు చేస్తారు, సూచక్రియలు చేస్తారు. వారు నిలవబడితే అద్భుతాలు జరుగుతాయి, వారు నీడ పడితే రోగులు బాగుపడతారు, వారి నడికట్టు తగిలితే ప్రజలకి స్వస్థత వస్తుంది. అటువంటి గొప్ప అద్భుతాలు అపోస్తుల ద్వారా జరిగాయి. ఈరోజు అదే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఇక్కడున్న ఈ అపోస్తుల్ని కూడా నేను అలానే వాడుకోబోతున్నాను, ఇక్కడున్న ఈ అపోస్తుల్ని కూడా నేను అలానే వాడుకోబోతున్నాను. అటువంటి అద్భుతాలు కూడా మీ ద్వారా కూడా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈ అద్భుతాలు ఎందుకు? చాలామంది అంటారు, అద్భుతాలు ఎందుకండి, స్వస్థతలు ఎందుకండి? చాలా సంఘాలు కూడా నమ్మరు. ఒక్కటి మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి ప్రియ సేవకులారా, లోకమంతా వ్యతిరేకించిన అద్భుతాలు చేయడం ఆపద్దు, యేసు నామములో స్వస్థతలు చేయడం ఆపద్దు, యేసు నామములో దయ్యాలను వెళ్ళగొట్టడం ఆపద్దు, యేసు నామములో రోగులను బాగు చేయటం ఆపద్దు. హల్లెలూయా. థామస్ డాడీ గారిని కూడా చాలామంది అన్నారు, మీరు స్వస్థతలు ఆపేయచ్చు కదా, అన్ని రకాల క్రౌడ్ మీ దగ్గరకు వస్తారు. లేదు లేదు, మాకు దేవుడు అప్పగించిన పరిచర్య ఏంటంటే యేసు నామములో పరిశుద్ధాత్మ శక్తితో నిండుకొని మేము అద్భుతాలు చేస్తాం, స్వస్థతలు చేస్తాం, దెయ్యములను వెళ్ళగొడతాం. అటువంటి అధికారము కలిగిన శక్తివంతమైన పరిచర్యను దేవుడు మనకు అప్పగించాడు. హల్లెలూయా. ఏదో సాదా సీదా పరిచర్యను దేవుడు అప్పగించలేదండి, అధికారముతో శక్తితో కూడిన పరిచర్యను దేవుడు మనకు అప్పగించాడు. ఎందుకు అద్భుతాలు అంటే 2 కారణాలు ఉన్నాయి. వై మిరకల్స్? ఎందుకు స్వస్థతలు, ఎందుకు అద్భుతాలు? ప్రజలకు అద్భుతాలు అంత అవసరమా? కొంతమంది అంటున్నారు రక్షణలోనికి నడిపించకుండా అద్భుతాలు ఏంటి అంటున్నారు. కానీ అద్భుతాలే రక్షణలోకి నడిపిస్తాయని తెలియదు, అద్భుతాలే ప్రజలను దేవుని మందిరానికి నడిపిస్తుందని తెలియదు చాలామందికి. అద్భుతాలు ఎందుకు, స్వస్థతలు ఎందుకు? పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనం. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరగవచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుండెను. హల్లెలూయా. ఎందుకు అద్భుతాలంటే వాక్యమును స్థిరపరచుటకు అద్భుతాలు కావాలి, వాక్యమును రూఢి చేయటకు అద్భుతాలు కావాలి. అంత మాత్రమే కాదండి, దేవుడు మీతో కూడా ఉన్నాడన్న దానికి సూచన ఏంటో తెలుసా? అద్భుతాలు, స్వస్థతలు. హల్లెలూయా. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియలను వాక్యమును స్థిరపరచుచుండెను. నీ ద్వారా ఒక్క స్వస్థత జరిగితే చాలు, ఆ ఊరంతా నమ్ముతుంది దేవుడు నీతో ఉన్నాడని. నువ్వు దేవుని సేవకుడని ఊరంతా నమ్ముతుంది, ఊరంతా, ఆ పట్టణం అంతా తరలి వస్తుంది నువ్వు దేవుని సేవకుడు అని. ఈరోజు అద్భుతాలు ఎందుకు చేయాలి, స్వస్థతలు ఎందుకు చేయాలంటే నేను చెప్పిన వాక్యము రూఢిపరచుటకు, నేను ప్రకటించిన యేసుని రూఢిపరచుటకు అద్భుతాలు జరగాలి. నేను ప్రకటించిన యేసు నిన్న నేడు రేపు మారని వాడని ఈ ప్రపంచానికి తెలుపబడుటకు అద్భుతాలు జరగాలి, స్వస్థతలు జరగాలి, సూచక్రియలు జరగాలి, మహత్కార్యాలు జరగాలి. హల్లెలూయా. వాక్యంను రూఢిపరచుటకు అద్భుతాలని దేవుడు చేస్తాడు, స్వస్థతల్ని దేవుడు చేస్తాడు. ఇంకొకటి కూడా ఉందండి, ఎందుకు అద్భుతాలు జరుగుతుంది. అపోస్తుల కార్యం 14వ వచనం 3వ వచనం చూడండి. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభు వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను. హల్లెలూయా. కృపను రూఢిపరచుటకు అద్భుతం కావాలి. ఏం చెప్పండి? కృపను రూఢిపరచుటకు. ఫస్ట్ ఏమో వాక్యమును రూఢిపరచుటకు అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాలు. రెండవది అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాలు ఎందుకు కావాలి అనంటే కృపను రూఢిపరచుటకు. ఒక అన్యుడు వచ్చినా కూడా అతను స్వస్థత పొందుకుంటున్నాడు. దేన్ని బట్టి? అతడు మంచితనం బట్టియా?
అతడు పరిశుద్ధుడు కాబట్టియా? లేదు, అతనిపై ఉన్న దేవుని కృప ఏం చేస్తుందంటే స్వస్థత పొందుకున్నట్లుగా చేస్తుంది. అతనిపై ఉంచబడిన దేవుని కృప, ఈ కృపను రూఢి చేయుటకు యోగ్యత లేని వారిని కూడా దేవుడు స్వస్థపరచగలడు. యోగ్యత లేని వారికి కూడా దేవుడు తన కృపను ఇవ్వగలడని రూఢి చేయుటకు అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాలు తోడ్పడతాయి. హల్లెలూయా. కృపను గురించి సాక్ష్యం ఇచ్చుటకు తోడ్పడతాయి. కృప అయిన యేసుని సాక్ష్యం ఇచ్చుటకు ఈ అద్భుతాలు, స్వస్థతలు తోడ్పడతాయి. హల్లెలూయా. ఈరోజు ఈ అద్భుతాల పరిచర్య మీ యొక్క సేవలో ప్రారంభం కాబోతుంది. ఎంతమంది నమ్ముతున్నారు? ఈ రోజు నుండి మీ సేవలో స్వస్థతల్ని మీరు చూడబోతున్నారు, అద్భుతాలను మీరు చూడబోతున్నారు, విడుదలని మీరు చూడబోతున్నారు. ఈ రోజు నుండి స్వస్థత ప్రార్థనలు పెట్టండి మీ యొక్క సంఘాల్లో. హల్లెలూయా. స్వస్థత కూడికలు పెట్టండి. దేవుడు బాగు చేయబోతున్నాడు. ఎంతమంది రోగులైతే వస్తున్నారో అంతమందిని దేవుడు ముట్టి స్వస్థపరచబోతున్నాడు. మీ చేతుల్లో అటువంటి సృజనాత్మకమైన శక్తి పరిశుద్ధాత్మని ద్వారా ఉంచబడి ఉంది. ఏ అవయమైతే లేదో నువ్వు యేసు నామాన్ని ప్రకటించగా అప్పటికప్పుడు ఆ క్రొత్త అవయము సృష్టింపబడబోతుంది. దేవుడు అటువంటి కళ్ళకి అంతు చిక్కని, ఊహకు అందని అద్భుత కార్యాలు మీ పరిచయలో దేవుడు ప్రారంభించబోతున్నాడు. హల్లెలూయా. ఈ శిష్యులు ఒకప్పుడు, అంటే ఇప్పుడు అపోస్తులుగా పిలువబడుతున్న శిష్యులు, ఒకప్పుడు వారు దెయ్యాలని వెళ్ళగొట్టలేకపోయారు. లూకాసు వార్త 10:40 ఉంది. వారు దెయ్యాలని వెళ్ళగొట్టలేకపోయారంట, రోగుల్ని బాగు చేయలేకపోయారు. మత్తయి సువార్త 17-16 కానీ ఒక్కసారి మేడగదులు పరిశుద్ధాత్మ దేవుడు వారి పైకి దిగి వచ్చాడు చూడండి. ఆ తర్వాత నుండి అద్భుతాలు, మహత్కార్యాల ద్వారా దేవుని సువార్తను వారు ప్రకటించారు. ఈ రోజు నుండి మీరు సేవకి వెళ్ళినప్పుడు కేవలం వాక్యం చెప్పి రారు. అక్కడ మీరు రోగుల కొరకు ప్రార్థన చేయగా రోగులకు స్వస్థతలు, అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు జరగబోతున్నాయి. నమ్ముతున్న వారు గట్టిగా ఆమేన్ చెప్పండి. అపోస్తుల ద్వారా అద్భుత మహత్కార్యాలు చేయించిన అదే పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా ఈ 2025లో అద్భుత మహత్కార్యాలను జరిగించబోతున్నాడు. అద్భుత మహత్కార్యాలు మీ సేవలో మీరు చూడబోతున్నారు. పేతురు నీడ పడితే ఎలా అయితే బాగుపడ్డారో, మీ నీడ పడగా రోగులు స్వస్థత పొందబోతున్నారు. అద్భుత కార్యములు పరిశుద్ధాత్మ ద్వారా జరగబోతున్నాయి. హల్లెలూయా. ఈ అద్భుతాలు చేయించేది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. అందుకే చెప్పా, పరిశుద్ధాత్మని కార్యాలను సేవకులు ఈ యొక్క సంవత్సరంలో స్పష్టముగా అనుభవించబోతున్నారు, స్పష్టముగా చూడబోతున్నారు. హల్లెలూయా. రెండవదిగా, ఈ పరిశుద్ధాత్మ దేవుడు సేవకుల జీవితంలో ఈ సంవత్సరం ఏం చేయబోతున్నాడు? ఇది చెప్పాను కదండి, దేవుడు ప్రవచనాత్మకంగా ఇచ్చిన వర్తమానం. అది ఈ యొక్క విజయవాడ సేవకుల కొరకు ప్రత్యేకముగా దేవుడు ఇచ్చిన వర్తమానం. ఈ 2025లో దేవుడు ఏం చేయబోతున్నాడో చూడండి. అపోస్తుల కార్యం 4:7. హల్లెలూయా. వారు పేతురును యోహానును మధ్య నిలవబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీనిని చేసిరని అడుగగా, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఇట్లనెను. హల్లెలూయా. ఈ యొక్క పేతురు, యోహానులు పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక భిక్షకుడిని వీరు బాగు చేశారని వీళ్ళు ఏం చేస్తారంటే, అధికారులు, పెద్దలు, శాస్త్రులు వీరందరూ యెరూషలేములో కూడుకొని పేతురు, యోహానులను మధ్యలో నిలవబెట్టి ఇంట్రాగేట్ చేస్తూ ఉంటారు. ఈ పేతురు ఒకప్పుడు చాలా పిరికివాడండి. అతడు పిరికితనానికి మారు పేరు పేతురు. ఎందుకంటే 3 సార్లు దేవుడు ఎవరో కూడా, యేసు ఎవరో కూడా తెలియదని చెప్పాడు. దేన్ని బట్టి చెప్పాడు? భయాన్ని బట్టి. అతనికి దేవుడు అంటే ప్రేమే, కానీ అంతే విధంగా అతనికి పిరికితనం ఉంది. కానీ అదే పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ధైర్యముగా మాట్లాడాడంట. హల్లెలూయా. ధైర్యముగా మాట్లాడాడంట. చూడండి, అపోస్తుల కార్యం
4:13. ఎంతటి ధైర్యాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడంటే, వారు పేతురును యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. హల్లెలూయా. విద్య లేని పామరులకు ఇంతటి ధైర్యము ఎక్కడిది? అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆల్ ఆఫ్ దెమ్ వర్ ఆస్టనిష్డ్. వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, సర్ప్రైజ్ అయిపోతున్నారు. అరే, విద్య లేని వీళ్ళు, విద్య లేని పామరులు, భయపడే వీరు ఇంత ధైర్యముగా ఎలా యేసు నామాన్ని ప్రకటిస్తున్నారని. ఈ సంవత్సరం మీ సేవలో కూడా అదే జరగబోతుంది. మీరు ధైర్యముగా దేవుని మాటను మోసుకొని వెళ్ళబోతున్నారు. ఈ లోకమంతటికి చీకటి కమ్ముకోబోతుంది, కానీ యెహోవా మహిమ నీ పైన ఉదయించబోతుంది. ఎన్ని కొత్త కొత్త చట్టాలు ప్రభుత్వాలు తీసుకొచ్చినా మత మార్పిడి చేయకూడదు, లేకపోతే ఇంక ఏ చట్టమైనా సరే. కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది ఏంటంటే, కొన్ని సంఘాలు ఎవరెవరు ఉన్నారో వారి పేర్లు రాసి వారి యొక్క లిస్ట్ అంతా గ్యాదర్ చేస్తున్నారంట. ఆ తర్వాత కోర్టు ఆజ్ఞాపించింది అలా కలెక్ట్ చేయకూడదని. ఎంత సాతాను యొక్క దాడి చేసినా, ఎంత సాతాను యొక్క దాడిని మీరు ఎదుర్కొన్నా, సువార్త ఆపివేయుటకు ఎంతమంది ప్రయత్నించినా మీరు మాత్రం ధైర్యముతో, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ధైర్యముతో నింపి మీ సేవను మీరు తుదముట్టించబోతున్నారు. ఈ 2025లో ఎక్కడెక్కడ ఎంత సాతాను ఎక్కడెక్కడ ఎన్ని విధాలుగా దాడి చేసిన ప్రతి దాడిని దేవుని ఆత్మతో నిండుకున్న సేవకుడు సమర్థవంతంగా ఎదుర్కోబోతున్నాడు. పేతురు యోహాన్ల వల్లే ధైర్యముతో ఎదుర్కోబోతున్నాడు, ధైర్యముతో ఎదుర్కోబోతున్నారు. హల్లెలూయా. అయితే ఈ పేతురు యోహానులను వారు బంధించి తర్వాత వారిని విడుదల చేశారు. ఇప్పుడు ఈ విషయం అంతా ఈ పేతురు యోహానుల అపోస్తులకు వచ్చి చెప్పినప్పుడు వాళ్ళ హృదయాలన్నీ కలవరంతో నిండిపోయాయంట. అంటే వారు బెదిరింపులు తట్టుకోలేకపోయారు, బెదిరించారంట. యేసు నామాన్ని బట్టి మీరు ఏ స్వస్థత చెయ్యకూడదు, ఏ అద్భుతం చేయకూడదని బెదిరించారంట. ఇక్కడున్న వారు ఎవరైనా అలాంటి బెదిరింపులు ఎదుర్కొంటున్నారా? ఫోన్ కాల్స్లో ఎవరైనా బెదిరిస్తున్నారా మిమ్మల్ని? యేసు నామాన్ని నువ్వు ప్రకటించకూడదు, ఈ ఊరిలో యేసు సువార్తను నువ్వు ప్రకటించకూడదు అన్ని ఎవరైనా మిమ్మల్ని బెదిరిస్తున్నారా? ఫోన్లు చేసి బెదిరిస్తున్నారా? లేకపోతే ఆ ఊరి పెద్దల ద్వారా మిమ్మల్ని బెదిరిస్తున్నారా? ఇక్కడ సంఘము కట్టకూడదని బెదిరిస్తున్నారా? ఈరోజు ప్రియ సేవకుడా, వాటన్నిటిని దులుపుకుని వెళ్ళు, ధైర్యముతో ముందుకి కొనసాగు. నీ పక్షాన దేవుడు ఉన్నాడు, నీ పక్షాన పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నీ సేవను తుదముట్టించుటకు ఎంతటి ధైర్యం అయితే నీకు అవసరమో ఆ ధైర్యాన్ని పరిశుద్ధాత్మ దేవుని హృదయంలో డిపాజిట్ చేస్తున్నాడు ఈరోజు. హల్లెలూయా. ఎప్పుడైతే వీళ్ళు చెప్పారో ఈ పేతురు యోహానులు, వాళ్ళందరూ భయపడ్డారు. భయపడి వారు ఒక అద్భుతమైన ప్రార్థన చేస్తున్నారు, కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. చూడండి, అపోస్తల కార్యం 4:29. ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి. ఏంటి బెదిరింపులు? ఈ రోజుల్లో సేవకులు బెదిరిపోతున్నారు. సాతాను చేసే దాడికి, మనుషులను ఉపయోగించుకొని సాతాను చేసే దాడికి సేవకులు బెదిరిపోతున్నారు, ఎక్కడో దాక్కుని ఉన్నారు. ఈరోజు చెప్తున్నాను, దేవుని సేవకురాలిగా ఇక్కడ నిలవబడి చెప్తున్నాను, నీ సేవ ఆగదు. ఎంతమంది బెదిరించినా నీ సేవ ఆగదు. నీ ద్వారా దేవుడు ఏది చెయ్యాలనుకున్నాడో అది చేసే తీరతాడు దేవుడు. ఈ యొక్క శాస్త్రులు పెద్దలు పెట్టే భయానికి జడిసిపోయి బెదిరిపోయి వీరు దేవునికి మొరపెట్టారంట. అప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి? 31వ వచనం చదవండి, అపోస్తుల కార్యం 4:31. వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. హల్లెలూయా. అందరు చదవండి 31. అప్పుడు వారు పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. హల్లెలూయా.
వీరందరూ అపోస్తులందరూ భయపడి, బెదిరింపులకు భయపడి దేవునికి మొరపెట్టినప్పుడు ఏం జరిగిందో తెలుసా? కంపించిందంట. ఏంటి చెప్పండి? వారున్న చోటు కంపించింది. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. మరలా వారి యొక్క పరుగును మరలా ఏం చేశారు? రీస్టార్ట్ చేశారు. ఈరోజు ఎవరైనా బెదిరింపులకు భయపడి, సేవ చెయ్యొద్దు, నిందలు అవమానాలకు భయపడి, మీ సొంత సంఘంలో మీపై చేస్తున్న దాడికి భయపడి, మీ పైన లేనిపోని నిందలకు భయపడి ఎవరైనా సేవకి హాల్ట్ పెట్టారేమో, నేను ఇంకా చెయ్యలేను ప్రభువా ఈ సేవను, నేను కొన్ని రోజులు నేను విశ్రాంతి తీసుకుంటాను, నాకు వద్దు అని మీరు ఇలా పక్కకు వెళ్ళిపోయారేమో. కానీ దేవుడు చెప్తున్నాడు, ఈరోజు మరలా నీ సేవ ప్రారంభించబడబోతుంది. మరలా నీ సేవని రీస్టార్ట్ చేయి ప్రియ సేవకుడా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీ పైకి ఒక బలమైన అభిషేకము నీ పైకి దిగి రాబోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీ పైకి దిగి రాబోతున్నాడు. దానికి సూచన ఏంటంటే, నీవు మరలా నీ సేవను తుదముట్టించబోతున్నావు. ఆగిపోయిన నీ సేవ, బెదిరింపులకు ఆగిపోయిన నీ సేవ, సాతాను దాడికి ఆగిపోయిన నీ సేవ, మనుషుల నిందలకు అవమానాలకు ఆగిపోయిన నీ సేవ, ఆర్థిక ఇబ్బందులకు ఆగిపోయిన నీ సేవ ఈరోజు మరలా తిరిగి పరిశుద్ధాత్మ దేవుడి నూతన సంవత్సరంలో ప్రారంభించబోతున్నాడు. మరలా ఒక క్రొత్త ప్రారంభాన్ని సేవలో చూడబోతున్నావు. ఇక్కడ కొంతమంది సేవకులు ఉన్నారు, మీరు సేవ ప్రారంభించి మరలా ఆ స్థలాల్లో ఆపివేశారు. ఒక ఊరికి దేవుడు మిమ్మల్ని వెళ్ళమన్నాడు, మీరు వెళ్ళారు, సేవ చేయలేక మీరు మరలా వెనక్కి ఆగిపోయారు. ఆ ప్రాంతాల్లో సేవ జరగట్లేదు. దేవుడు అంటున్నాడు, మీరు అనుకుంటున్నారు, ప్రభువా నా బదులు ఇంకొకరు ఎవరైనా ఆ స్థలాన్ని పంపించండి, నేను ఆ ప్రాంతంలో చేయను ప్రభువా సేవ, ఆ ఊరిలో నేను చేయను ప్రభువా, నాకు స్తోమత లేదయ్యా, నాకు శక్తి లేదయ్యా అని మీరు అనుకుంటున్నారు. కానీ దేవుడు పని ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయబోతున్నాడో తెలుసా? మిమ్మల్నే తన ఆత్మ ఇచ్చి అభిషేకించి మరలా అదే ప్రాంతానికి మిమ్మల్ని పంపబోతున్నాడు. అదే ప్రాంతానికి మిమ్మల్ని పంపబోతున్నాడు. అదే ప్రజల ఎదుట మిమ్మల్ని నిలిపి ఆయన మీతో ఉన్నాడని అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాల ద్వారా రూఢి చేసి ఆ ప్రాంతంలో దేవుడు సంఘాన్ని మరలా కట్టబోతున్నాడు. సంఘాన్ని దేవుడు మరలా కట్టబోతున్నాడు. నీకు శత్రు ఎవరు లేరు, వాళ్ళందరూ ఓడిపోయారు. నీ శత్రువులందరూ ఓడిపోయారు. హల్లెలూయా. ఈరోజు ధైర్యంతో వెళ్ళండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ 2025లో మీ యొక్క సేవని పునర్ప్రారంభించబోతున్నాడు, రీస్టార్ట్ చేయబోతున్నాడు. హోలీ స్పిరిట్ ఎక్కడెక్కడైతే కొంతమంది కొన్ని పరిచర్యలను ఆపేశారు, మీకు మనీ స్తోమత లేక ఆపేశారు, చర్చ్ కట్టడం ఆగిపోయిందేమో, మీ యొక్క పనులు ఆగిపోయాయేమో, మీరు ఏదేదైతే ఆపబడి ఉందో దాన్ని మరలా పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి ప్రారంభించబోతున్నాడు. హల్లెలూయా. ఇది రెండవది. మూడవది, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయబోతున్నాడో తెలుసా? మీ సంఘాన్ని తన పరిశుద్ధాత్మ చేత ఈ సంవత్సరం నింపబోతున్నాడు. మీ సంఘాలన్నీ దేవుని ఆత్మ చేత నింపబడబోతున్నాయి. మీరు పరిశుద్ధాత్మ పొందుకోవడం మాత్రమే కాదు, ఈ సంవత్సరం మీ సంఘాలన్నిటినీ ఆత్మచేత మీరు నడిపించాలి. పరిశుద్ధాత్మలోనికి మీరు నడిపించాలి. మీ సంఘం అంతా పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉండాలి. హల్లెలూయా. మరి మీరేం చేయాలి? మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా? 10 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా? మీరేమీ చేయక్కర్లేదు. మీరు చేతులుంచితే చాలు, పరిశుద్ధాత్మ దేవుడు వారిని అభిషేకిస్తాడు. మీరు చేతులుంచితే చాలు, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని దర్శిస్తాడు. మీ సంఘం అంతా పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకముతో నింపబడే కాలం ఇది. పరిశుద్ధాత్మ దేవుడు బహుబలముగా అల్లాడే కాలం ఇది. హల్లెలూయా. విశ్వసిస్తున్న వారు మీ చేతులెత్తి చూపిస్తారు. ఎంతమంది నమ్ముతున్నారండి? హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు 100% మీ పరిచర్యలో మీరు చూడబోతున్నారు. అందులో మూడవది ఏంటంటే, మీ సంఘమంతా దేవుని ఆత్మచేత నింపబడబోతున్నారు. మీరు చేయాల్సిందంతా ఒకటే, పరిశుద్ధాత్మ కోసం వారికి బోధించండి. ఒక 2 వారాలు బోధించండి. తర్వాత వారిపై చేతులుంచి ప్రార్థించండి. మీ సంఘమంతా దేవుని ఆత్మచేత నింపబడబోతున్నారు.
ఈ యొక్క అంత్య దినములో ఒక ఉజ్జీవం రాబోతున్న ఉజ్జీవం ఏంటో తెలుసా? మనుష్యులందరి పైన దేవుడు తన ఆత్మని కుమ్మరించే కాలం ఇది, కుమ్మరించే కాలం ఇది. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క పేతురు యోహానులు చేతులుంచగా సమరియలో నూతనముగా రక్షింపబడిన వారు ఆత్మచేత నింపబడుతున్నారు. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 15వ వచనం చూడండి. వీరు వచ్చి 17వ వచనం. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. చేతులుంచగా, అందరు చెప్పండి, చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అలాగే అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఎఫెసీలో ఉన్న దేవుని బిడ్డలు పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నారు. పౌలు ఏం చేశాడో చూడండి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. హల్లెలూయా. పౌలు చేతులుంచగా వారు భాషల్లో మాట్లాడుటకు ప్రవచించుటకు ప్రారంభించారు. హల్లెలూయా. నీపై ఉన్న అభిషేకం నీతోనే ఉండిపోదు. నీ సంఘము, నీ బిడ్డలు, నీ తరాలు నీపై ఉన్న అభిషేకాన్ని ఇంపార్ట్ చేసుకోబోతున్నారు. హల్లెలూయా. మీరు చేతులుంచితే చాలు, నీపై ఉన్న అభిషేకం నీ బిడ్డల్లోనికి ప్రవహించబోతుంది, నీ సంఘములోనికి ప్రవహించబోతుంది, నీ దగ్గర ఉన్న సేవకుల్లోనికి ప్రవహించబోతుంది. హల్లెలూయా. ఈ యొక్క 2025లో పరిశుద్ధాత్మ దేవుడు చేయబోయే 3వ కార్యం ఏంటంటే, మీ సంఘాలన్నీ దేవుని ఆత్మచేత నింపబడబోతున్నాయి, పరిశుద్ధాత్మ చేత నింపబడబోతున్నాయి. హల్లెలూయా. తరువాత 4వది, పరిశుద్ధాత్మ దేవుడు మీ సంఘంలో చేయబోయే, మీ సేవలో చేయబోయే, సేవకుని జీవితంలో చేయబోయే 4వ కార్యం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపించబోతున్నాడు. ఏం చెప్పండి? నడిపించబోతున్నాడు. ఈ యొక్క సంవత్సరం అంతా పరిశుద్ధాత్మని డైరెక్షన్ ప్రకారమే మీ యొక్క సేవ జరగబోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ ఏమి చెయ్యాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదో, ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు ముందుండి మనల్ని గైడ్ చేయబోతున్నాడు, ముందుండి మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు నడిపించబోతున్నాడు. హల్లెలూయా. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం చూస్తే కొర్నేలి ఇంటికి పేతురు నడిపించబడుతున్నాడు. హల్లెలూయా. ఎవరు అతను నడిపించారండి కొర్నేలి ఇంటికి? పరిశుద్ధాత్మ దేవుడు. అన్యజనుల్లో పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరింపబడ్డ అది మొదటిసారి. ఈరోజు క్రొత్త పరిచర్యను దేవుడు మీ చేతికి అప్పచెప్పబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏది చెప్తే అది చేయండి. ఆయన ఎలా వెళ్ళమంటే అలా వెళ్ళండి. పేతురుని కొర్నేలి ఇంటికి నడిపించిన అదే పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంవత్సరము మీరు ఎవరిని దర్శించాలో, ఎక్కడికి వెళ్ళాలో ఆ స్థలాలకి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తీసుకుని వెళ్ళబోతున్నాడు. మీరు ఎక్కడికి వెళ్ళాలో పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే మీ మనోనేత్రాలను తెరిచి ఆయన మీకు చూపించబోతున్నాడు. ఏ ప్రాంతాల్లో మీరు అడుగు పెట్టాలో, ఏ ప్రాంతాల్లో దేవుని సువార్తను అందించాలో ముందే పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలియపరచబోతున్నాడు. అటువంటి కార్యము జరగబోతుంది. అంత మాత్రమే కాదండి, మిమ్మల్ని తీసుకుని వెళ్ళేవాడు మాత్రమే కాదు పరిశుద్ధాత్మ దేవుడు, మిమ్మల్ని ఆపేవాడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు. కొన్ని స్థలాలకు పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు మనం ఏం చేయాలంటే ఆగిపోవాలి. చూడండి, అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 6వ వచనం చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు పౌలును ఆపుతున్నాడు. చూడండి, ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పుగ్రియా, గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. తర్వాత వాళ్ళు ప్రయత్నం చేసిరి కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు అప్పటి వరకు అందరూ ఏం విన్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు ఓన్లీ నడిపిస్తాడేమో, అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళు అని చెప్తాడేమో అని విన్నారు. కానీ పౌలు మొట్టమొదటిసారిగా పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఇక్కడికి నువ్వు వెళ్ళొద్దని చెప్పినా కూడా పౌలు ప్రయత్నించాడు. కానీ యేసు యొక్క ఆత్మ, అంటే ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ వెళ్ళనీయలేదంట. ఈ యొక్క 2025 అంతా పరిశుద్ధాత్మ చేత మీరు నడిపింపబడబోతున్నారు. పరిశుద్ధాత్మని డైరెక్షన్లోనే మీ సేవ కొనసాగబోతుంది.
పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో మీకు ముందుగానే తెలియపరిచి సరి అయిన మార్గంలో మిమ్మును మీ పరిచర్యను ఈ సంవత్సరం పరిశుద్ధాత్మ దేవుడు నడిపించబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని స్వరాన్ని వినండి, ఆయన మాటకు లోబడండి, మీరు గొప్ప మేలుని అద్భుతాన్ని చూస్తారు. హల్లెలూయా. ఇది 4వది. 5వదిగా ఒక్క కార్యాన్ని చెప్పి నేను ముగిస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంవత్సరము చేసే 5వ కార్యము ఏంటంటే, మీ సేవలో ఎవరైతే అడ్డుగా ఉన్నారో వారు రక్షింపబడతారని ఆల్రెడీ చెప్పాను. 5వదిగా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయబోతున్నాడంటే, మీ సేవ నుండి ఇంకా కొంతమంది సేవకులు బయలుదేరబోతున్నారు. మీ పరిచర్యల నుండి కొత్త సేవకులు మీరు అభిషేకించి దేవుని పని నిమిత్తము వారిని దేవుని పొలములోనికి పంపబోతున్నారు. హల్లెలూయా. చూడండి, అపోస్తుల కార్యము 13వ అధ్యాయం 2-3 చదువుదాం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై. హల్లెలూయా. మీ విశ్వాసులుగానే ఉండిపోరు. ఈ సంవత్సరం మీ పరిచర్య నుండి క్రొత్త సేవకులను నూతనముగా సేవ కొరకు దేవుడు కొంతమందిని ప్రత్యేకించుకోబోతున్నాడు. వారిని అభిషేకించి సేవ కొరకు పంపించండి. పరిశుద్ధాత్మ చేత వారిని నడిపించి, పరిశుద్ధాత్మలోనికి నడిపించి వారిని సేవ కొరకు పంపించండి. మీ సేవ విస్తరించబోతుంది. ఒక్క సంఘం కాదు, దేవుడు అనేకమైన సంఘాలను మీకు అప్పచెప్పబోతున్నాడు. అనేక మంది సేవకులు మీ ద్వారా తయారు చేయబడబోతున్నారు ఈ సంవత్సరం. హల్లెలూయా. బర్నబా, సౌలు వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడ్డారంట. దే వర్ సెంట్ బై గాడ్, దే ఆర్ కాన్సిక్రేటెడ్ బై గాడ్. దేవుని పని కొరకు వారిని ప్రత్యేకించి వారిని పరిశుద్ధాత్మ చేత వారు పంపబడ్డారు. ఈరోజు మీ సేవ నుండి కొంతమంది దేవుని పని కొరకు పంపబడబోతున్నారు. దేవుడు కొంతమంది సేవకులను మీ ద్వారా తయారు చేయబోతున్నారు. మీరు వారిని పరిశుద్ధాత్మలో నడిపించి సేవకులుగా వారిని అభిషేకించి సువార్థికులుగా అభిషేకించి దేవుని పని మీ ద్వారా జరగబోతుంది. హల్లెలూయా. అటువంటి గొప్ప కార్యాలు ఈ 2025లో చూడబోతుంది. హల్లెలూయా. ఈ 2025 ఏంటంటే పరిశుద్ధాత్మ కార్యాలను ప్రతి సేవకుడు రుచి చూచే సంవత్సరం ఇది. ప్రతి సేవకుడు పరిశుద్ధాత్మ కార్యాలను స్పష్టముగా వారి సేవలో వారి పరిచర్యలో గ్రహించే సంవత్సరం ఇది. పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంవత్సరం దహించగ్ని సేవకుల్లో 5 కార్యాలు చేయబోతున్నాడు. మొట్టమొదటిది ఏంటండి చెప్పండి? మహత్కార్యాలు, సూచక్రియలు మీ ద్వారా జరగబోతున్నాయి. రెండవది ఏంటి? మీ సేవకున్న అడ్డులు, ఆటంకములు కొట్టివేయబడి ఈ సంవత్సరం మరలా మీ యొక్క పరిచర్యలు ఆగిపోయినవన్నీ తిరిగి ప్రారంభించబడబోతున్నాయి. మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయబోతున్నాడంటే, మిమ్మును మాత్రమే కాదు మీ సంఘం అంతటిని దేవుని ఆత్మచేత నింపబడబోతున్నాయి. తర్వాత 4వదిగా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయబోతున్నాడు? మిమ్మును సరి అయిన మార్గంలో నడిపించబోతున్నాడు. 5వదిగా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయబోతున్నాడంటే, అనేక మంది సేవకులు మీ ద్వారా దేవుని యొక్క పొలములోనికి పంపబడబోతున్నారు. మీరు వారిని ఆత్మచేత అభిషేకించి పంపించండి. వారు గొప్ప ప్రయోజకులుగా దేవుని రాజ్య వ్యాప్తిలో వాడబడబోతున్నారు. ప్రత్యక్షమైన దేవుడు, ఈరోజు సేవ చేయలేను అని చేతులెత్తేసిన నీకు అగ్ని ప్రత్యక్షం కాబోతుంది. నీ యొక్క జర్నీ మరలా పునఃప్రారంభించబడబోతుంది. సాతాను ఏ కార్యముల ద్వారా నీ సేవను ఆపాలని చూశాడో ఆ కార్యాల్లో దేవుడు నీకు అత్యధిక విజయాన్ని దయచేయబోతున్నాడు. సౌలు ద్వారా చెల్లాచెదురైపోయిన దేవుని సంఘము మరలా కట్టబడింది. అదే సౌలుని దేవుడు పౌలుగా మార్చి అదే నోటితో దేవుడు సువార్తని ప్రకటింపజేశాడు. నీ యొక్క సేవలో నీకు అడ్డుగా ఉన్నవారు
ఈ సంవత్సరము రక్షణ పొందబోతున్నారు. నీ సేవని ఆటంకపరచు వారు రక్షణ పొందబోతున్నారు. దేవుని సువార్త నీ ద్వారా నలుమూలల వ్యాపింపబడబోతుంది. ప్రియ సేవకుడా, నీ పిలుపు అపోస్తులపు పిలుపు. నీవు అపోస్తులుడిగా ఉండుటకు పిలువబడ్డావు. నీవు అనేకమైన సంఘాలని కడతావు. సూచక్రియలు మహత్కార్యాల ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తావు. అన్య జనులకు నీ సేవ ఒక వెలుగుగా ఉండబోతుంది. అన్య జనులకు నీ సేవ ఒక దీప స్తంభముగా ఉండబోతుంది. నీతో దేవుడున్నాడని అన్య జనులు గుర్తెరిగి నీ యొద్దకు తరలి రాబోతున్న సంవత్సరం ఇది. నీ ద్వారా గొప్ప కార్యాలను దేవుడు చేయు కాలం ఇది. ఈరోజు నిరుత్సాహపడకు ప్రియ సేవకుడా. ప్రియ సేవకుడా, నీవు కన్నీరు కార్చొద్దు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఈ సేవ నేను చేయలేను ప్రభు అని ఈ రోజును విలపిస్తున్నావేమో దేవుని సన్నిధిలో. ఈ సేవని జరిగించుట నాకు చేత కాదయ్యా, నాకు చేత కావట్లేదు అంటున్నావేమో. నిన్నే వాడుకుని దేవుడు తన బలమైన పని జరిగించే కాలం ఇది. మోషేలాగా పారిపోయావేమో. నా ప్రజలకు మేలు చేయడానికి వెళ్తే నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదని పారిపోయి నాకు ఎందుకు వచ్చిందిలే అని పారిపోయి దాక్కున్నావేమో. ఇంకా నేను చేయలేను ప్రభు. ఈ ఆర్థిక ఇబ్బందులు నా వల్ల కాదు, ఈ నిందలు నా వల్ల కాదు, అవమానాలు నా వల్ల కాదు, ఈ సేవ నేను కొనసాగించే శక్తి నాకు లేదు ప్రభు అని వెనకడుగు వేసావేమో. దేవుడు మరలా నిన్నే వాడుకొని నీ ప్రాంతంలో నిన్ను ఒక వెలుగుగా ఉంచబోతున్నాడు. నీ వెలుగు నాకు జనులు తరలి రాబోతున్నారు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నీతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నువ్వు పడుతున్న ప్రయాస తెలుసు, నీవు పడుతున్న కష్టము తెలుసు. ఆయన చూస్తూ మౌనంగా ఉండే దేవుడు కాదు. నీ సేవని ఏది ఆపలేదు, ఏ సమస్య ఆపలేదు. ప్రియ సేవకుడా, నీవు వీరుడివి, నీవు శూరుడివి. నువ్వు వెనకంచి వేయద్దు, ముందుకి ముందు కొనసాగిపో. ఈరోజు దేవుని ఆత్మ నిన్ను బలపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. ఈ 2025లో నీ పరిచర్యను కొనసాగించిన పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. ఇక్కడ కొంతమంది సేవకులు వెక్స్ అయిపోయి ఉన్నారు. సేవ చేస్తారు కానీ మీకు సంతోషం లేదు. మీరు దుఃఖముతో, కొంతమంది దుఃఖముతో దేవుని సేవ చేస్తున్నారు. మీ హృదయంలో ఉన్న సంతోషాన్ని సాతాను దొంగిలించేశాడు. కన్నీటితో సేవ చేసే సేవకులు చాలా మంది ఉన్నారు. దుఃఖముతో చేసే సేవకులు ఉన్నారు. ఏంటి ప్రభువా, ఇన్ని సంవత్సరాలుగా నేను కష్టపడుతున్నాను, నేను తగిన ఆశీర్వాదాన్ని చూడట్లేదు అని అంగలారుస్తూ ఏడుస్తూ ఉన్న సేవకులు ఉన్నారు. వెక్స్ అయిపోయిన సేవకులు ఉన్నారు. నిరుత్సాహముతో ఉన్న సేవకులు ఇక్కడ ఉన్నారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను మరలా లేపుతున్నాడు, మరలా రీజనరేట్ చేస్తున్నాడు. ప్రియ సేవకుడా, నీ ముందుంచబడిన సేవ చాలా ఉన్నతమైనది. నీ ఎడల దేవుని కలిగిన ప్రణాళికలు చిన్నవి కావు. ఈరోజు ధైర్యము తెచ్చుకో, ధైర్యము తెచ్చుకో.
దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. ఈ సంవత్సరం క్రొత్త ద్వారాలని కొరకు దేవుడు తెరుస్తాడు. అన్ని ద్వారాలు మూయబడిపోయాయని నువ్వు అనుకున్నావేమో, ఇంకా క్రొత్త ద్వారం వచ్చబడి ఉంది. దేవుడు నీ కొరకు తెరవాల్సిన ద్వారం ఒకటి నీ ముందు ఉంచబడి ఉంది. ఈ సంవత్సరం దేవుడు ఆ ద్వారాన్ని తెరబోతున్నాడు. నీ కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న ప్రతి సమస్యకు దేవుడు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు. కొంతమంది సేవకులు ఉన్నారు, మిమ్మల్ని మీ విశ్వాసులే నిందిస్తున్నారు. నీకే దేవుడు అద్భుతం చేయలేదు, నువ్వు మాకు అద్భుతం చేస్తావని చెప్తున్నావు ఏంటి అని. లేదు ప్రియబిడ్డ, దేవుడు నీతో ఉన్నాడని రూఢీపరుచుకోబోతున్నాడు. ఈ సంవత్సరం నీకు అద్భుతం జరుగుతుంది, నీ ద్వారా అనేక మందికి అద్భుతం జరుగుతుంది. అటువంటి కార్యాలు జరగబోతున్నాయి. ప్రియ సేవకులారా, ఈరోజు ధైర్యం తెచ్చుకోండి. క్రీస్తులో మీ ప్రయాస వృధా కాదు, నీవు పడుతున్న ప్రయాస వృధా కాదు. నీ కష్టాన్ని మనుషులు గుర్తించినా గుర్తించకపోయినా దేవుడు చూస్తున్నాడు. నీ ప్రతిఫలము గొప్పగా ఉండబోతుంది. ఈ సమయంలో మీ అందరి కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. యేసయ్యా తండ్రి, ఇక్కడున్న ప్రియ సేవకులను బలపరచమని అడుగుతున్నాను తండ్రి. ఎవరెవరైతే నిరుత్సాహముతో అయ్యా తండ్రి నేను ఇంక ఈ సేవను కొనసాగించలేనని వెనకడుగు వేసిన వారు ఉన్నారు, ఈ దినమున పరిశుద్ధాత్ముడా వారిని చేర్చి దగ్గరికి చేర్చుకోమని అడుగుతున్నాను తండ్రి. వారు అంతరంగ గాయాల్ని మాన్పండి ప్రభువా, అంతరంగ గాయాల్ని మాన్పండి పరిశుద్ధాత్ముడా. వారి హృదయాల్లో ఉన్న గాయాలకి ఉపశమనం కలుగునుగాక. మాకేదైనా కష్టం వస్తే మేము ఎవరి దగ్గరికి వెళ్తాం ప్రభువా? మేము నీ దగ్గరికే రావాలయ్యా. ఇక్కడున్న ప్రియ సేవకులకు అయ్యా తండ్రి ప్రభా ఉన్న ప్రతి వేదన పరిశుద్ధాత్ముడా నీ నూనె ద్వారా వారి హృదయంలో ఉన్న గాయాలు మాన్పబడునుగాక. ఈ సంవత్సరం సేవలో క్రొత్త ప్రారంభమును చూచుదురుగాక. మరింత వేగముగా నీ పని వీరి ద్వారా జరుగునుగాక. సాతాను కోటలు వీరి ద్వారా కూల్చబడునుగాక. దేవుని రాజ్యం వీరి ద్వారా నలుమూలలా విస్తరించునుగాక. అనేక మంది సేవకులు వీరి ద్వారా తయారు చేయబడుదురుగాక. ఆత్మ కార్యాలు వీరి పరిచర్యలో ప్రారంభమవునుగాక. దేవుని యొక్క కృప విస్తరించునుగాక. దేవుని యొక్క మహిమ విస్తరించునుగాక. శత్రు కోటలు కూలిపోవునుగాక. ఇప్పుడే నీ కృపను అనుగ్రహించుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ ఆమేన్ చెప్తారా? దేవుని బిడ్డలందరూ ఆమేన్. నీ స్వరము వింటూ నీ చిత్తం చేయాలి, నీ చిత్తం చేస్తూ